పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వాక్యములో ఈ విధముగా బోధిస్తూ ఉన్నారు. శారీరక వ్యాయామము కొంతవరకు విలువైనదే, కానీ ఆధ్యాత్మికమైన వ్యాయామము అన్ని విధాలుగా విలువైనది. ఎందుకంటే అది ఇహపర జీవితానికి సంబంధించినది. మనకందరికీ తెలుసు, శారీరక వ్యాయామం చనిపోయే వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. మరణించే వరకు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ వ్యాయామం మనకు దోహదపడుతుంది. కానీ మరణించిన తరువాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ శారీరకమైన వ్యాయామం ఉపయోగపడదు. కానీ ఆధ్యాత్మికమైన వ్యాయామము అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీవించేటప్పుడు సంతోషముతోనూ సమాధానముతోనూ జీవించడం కోసం ఆధ్యాత్మికమైన వ్యాయామం మనకు ప్రయోజనకరమే. అదే విధముగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ ఆధ్యాత్మిక వ్యాయామం మనకు సహాయం చేస్తుంది. మన ఆత్మను కాపాడుకోవడానికి ఈ ఆధ్యాత్మికమైన వ్యాయామం మనకు దోహదపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉండాలంటే, పవిత్రంగా జీవించాలంటే ఈ ఆధ్యాత్మిక వ్యాయామమును మనం అలవరుచుకోవాలి.